హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి చుట్టుపక్కల ఉన్న రేటు కన్నా సగం ధరకే అమ్ముతున్నటువంటి ఎక్సలెంట్ ప్లాట్స్ మనకి హౌజెస్ కి చూస్తున్నారు కాండి. హౌజెస్ కి దగ్గరలో మనకి ఎక్సలెంట్ గ్రోత్ కారిడార్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ యొక్క నెంబరు మన ముత్యం గారి నెంబర్ అనేది మనకి వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు విజిట్ కావాలన్నా మిగిలిన ఏ వివరాలు తెలుసుకున్నా సార్కి కనుక కాల్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఆలస్యం ఎందుకండి, ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కూడా కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇక ఆలస్యం ఎందుకండి, మనం సార్ని అడిగి పూర్తిగా ఈ ప్రాజెక్ట్ వివరాలు ఎలా ఇస్తున్నారు, ఉన్న ధర కన్నా సగం ధరకే ఎలా అమ్ముతున్నారు అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్కారం ముత్యం గారు. సార్, అద్భుతంగా అసలు మీరు చెప్పినటువంటి ప్రైజ్ ఈ సైట్ లో నేను నిజంగా షాక్ అయ్యాను సార్. నియర్ బై చూసుకున్నట్లయితే 22 వేల వరకు మనకి ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది కోట్ చేస్తున్నారు. మీరు ఇంత తక్కువ ధరకి ఇవ్వడానికి గల రీజన్ ఏంటి? దాన్ని ఏ విధంగా మాడిఫై చేసి ఇస్తున్నారు? కస్టమర్స్ కి ఏ విధంగా బెనిఫిట్ చేస్తున్నారు? అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ గా మనకి కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ క్లియర్ గా. నమస్తే అండి అందరికి. ఈ ప్రాజెక్టు సగం ధరకే కదా మీరు ఎలా ఇస్తున్నారని అడగడం జరిగింది. అయితే దీనిపైన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఓకే, యాక్చువల్గా ఈ ప్రైస్లో మనం ఇవ్వడం కారణం 2 రీజన్స్. ఒకటి, ల్యాండ్ తీసుకోవడం మనమే, డెవలప్ చేయడం మనమే, ప్లాట్లు సేల్ చేయడం మనమే. ఓకే, ఫస్ట్ రీజన్. ఓకే. సెకండ్ రీజన్ వచ్చేసి మనది హెచ్ఎండిఏతో పోల్చుకుంటే హాఫ్ రేట్కే మనం ఇక్కడ ప్లాట్స్ ఇస్తున్నాం విత్ నాలా కన్వర్షన్ తోని ఫామ్ ప్లాట్స్. ఓకే, దట్టు ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గర, కేవలం 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే. ఓకే. అయితే చిన్న కస్టమర్స్ అందరికి, వ్యూవర్స్ కి నాదొక చిన్న విన్నపం. ఓకే. రియల్ ఎస్టేట్ లో యాక్చువల్ గా యూట్యూబ్ లో మాట్లాడిన దానికి ప్రాక్టికల్ గా వచ్చి చూసిన దానికి డిస్టెన్స్ కానీ ఇంకా వేరే వేరే అపోహలతోనే మార్కెట్ లో కొంచెం రూమర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పిన్ టు పిన్, నేను చెప్పిన డిస్టెన్స్ కావచ్చు, నేను చెప్పిన ఏరియా కావచ్చు, ఇక్కడ వచ్చే ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ కావచ్చు, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన, లేదు ప్రాక్టికల్ గా వచ్చి ఎంక్వైరీ చేసిన, లేదు సైట్ కి వచ్చి విజిట్ చేసిన, సేమ్ నేను ఏదైతే చెప్తున్నానో అదే డిస్టెన్స్ ఉంటుంది, అదే డెవలప్మెంట్స్ ఉంటాయి, సేమ్ సైట్ అలానే ఉంటుందండి. తప్పకుండా, అది మరి చాలా మంచి ఆప్షన్ సార్ అది. మరి ఇప్పుడు ఇది ఫామ్ ల్యాండ్ అని చెప్పారు, నాలా కన్వర్షన్ చేసి ఇస్తున్నా అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇప్పుడు జస్ట్ జనరల్ గా అందరు ఫామ్ ల్యాండ్ సేల్ చేస్తారు, నాలా కన్వర్షన్ చేసి ఇవ్వడానికి గల రీజన్ ఏంటి సార్? ఒకటి సార్, ఇప్పుడు మనము విత్ ఫామ్ ల్యాండ్ 30 ఫీట్ రోడ్స్ తోటి ఓకే జిహెచ్ఎంసి లిమిట్స్ లో ఓకే నాలా కన్వర్షన్ చేసేయడానికి గల కారణం ఏంటంటే, ఫామ్ ప్లాట్స్ అనగానే యాక్చువల్ గా ఉన్న ల్యాండ్ ని గుంటలలో 1 గుంట 2 గుంట అలా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటాం. కానీ మనం నాలా కన్వర్షన్ చేసి కస్టమర్ కి కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడం ఎందుకు ఒక కారణం ఉన్నది. ఇది హెచ్ఎండిఏ లిమిట్స్. ఇంకోటి విలేజ్ కు పక్కనే. రేపు పొద్దున ఇల్లు కట్టుకోవాలనుకున్న కస్టమర్ కి ఏదో ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ లేకపోతే గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకోవాలనే ఆలోచనతో ఫామ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. కానీ మన సైట్ అట్లా కాదు సార్. రెడీగా ఇల్లు కట్టుకొని ఉండడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది, అనుకూలంగా ఉన్నటువంటి లొకేషన్ ఇది. ఇది సిటీ పరంగా చూసుకున్నా, నియర్ బై హౌసెస్ చూసుకున్నా, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ చూసుకున్నా, ఎంప్లాయ్మెంట్ కనెక్టివిటీ చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా ఇది రెడీగా ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఉంది. కాబట్టి మనం నాలా కన్వర్షన్ చేసి కస్టమర్ కు రేపు ఫ్యూచర్ లో రెడీగా వచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా ఉండాలని మనం నాలా కన్వర్షన్ చేసి ఇస్తున్నాం సార్. ఓకే, చాలా మంచి ఆప్షన్ సార్, చాలా బాగా యూనిక్ గా ఆలోచించారు. ఇంకొక విషయం సార్, మరి ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 12. ఓకే, బొంగళూరు జంక్షన్ నుండి ఓకే మనకు 6 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఓకే, బొంగళూరు జంక్షన్ నుండి కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ రాగానే మంగళపల్లి విలేజ్ ఉంటుంది. ఆ మంగళపల్లి విలేజ్ నుంచి
మనకు ఆ పక్కనే వయా ఎలిమినేట్ వెళ్ళే దారిలో ఓకే ఇది ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ రోడ్ ఇది. అవును. ఆ రోడ్డులో పోచారం, ఓకే ఈ పోచారం ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లోనే ఉంది సార్. ఫ్యూచర్ సిటీ లిమిట్ అనేది పోచారం నుండే స్టార్ట్ అవుతుంది. ఓకే జస్ట్ మనది సాగర్ హైవేకి అతి దగ్గరలో ఓకే మంగళపల్లి దాటగానే ఓకే పోచారం విలేజ్ కి పక్కనే ఇండ్లకు ఆనుకొని ఓకే రెడీగా ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది ఈ లొకేషన్. ఓకే కొంగరకలాను, మంగళపల్లి ఈ ప్రాంతాలకు ఓకే దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఓకే సార్, మరి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే గ్రోత్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయి సార్? ఒకటి సార్, ఇది ఎక్కడో సిటీకి 60 నుంచి 70 కిలోమీటర్లో ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు. అవును, అక్కడనే 5-6 వేల రూపాయలు చెప్పి అమ్ముతున్నారు. అవును సరే, అక్కడ ఉండే డెవలప్మెంట్ అక్కడ ఉండొచ్చు, ఓకే, మనం కాదనట్లే. ఓకే కానీ ఓకే ఈ ప్రాంతంలో ఎక్కువగా కొంగరకలాను, మంగళపల్లి, ఆదిబట్ల, ఓకే ఈ సరౌండింగ్ అంత అవుటర్ రింగ్ రోడ్ కి ఎక్కడ 6-7 కిలోమీటర్లు తీసుకున్నా ఓకే హెచ్ఎండిఏ లేఅవుట్స్ అవును ఇవిగా ఉంటాయి. అవును, మొత్తం హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయి. అవును, కానీ మనం ఈ సైట్ ఏంటంటే హెచ్ఎండిఏలో ప్లాట్ కొనుక్కోలేక ఓకే ఇల్లు కట్టుకోవడానికి ఓకే ఇబ్బందిగా, అవును, బడ్జెట్ ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్న కస్టమర్లకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. తప్పకుండా. ఎట్లా సువర్ణ అవకాశం అంటున్నామంటే హెచ్ఎండిలో 20,000 ఉంది, కానీ మనం 10,000 ఇస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఓకే, రెడీ టు కన్స్ట్రక్షన్. ఫ్యూచర్ లో మన దగ్గర ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్ లోను ఫెసిలిటీ ఉంది. ఓ సూపర్. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనమే దగ్గరుండి ఇల్లు కట్టుకుంటే లోన్ ఇప్పిస్తాం. ఓకే సార్, మరి నాలా కన్వర్షన్ చేసి మీరు కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తున్నారన్నారు, అది ఒక మంచి ఆలోచనే. ఓకే, ఇంకా దీంట్లో ఫర్దర్ గా మీరు ఈ వెంచర్ లో ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు మన వెంచర్ కి సంబంధించిన డెవలప్మెంట్ ఏంటి సార్ అంటే, ఇది ప్రజెంట్ 3 acres ప్రాజెక్ట్. ఓకే, ప్రీవియస్ ఒక 5 acres చేసినాం, అది అయిపోయింది. ఇది ప్రజెంట్ 3 acres రన్నింగ్ ప్రాజెక్ట్. ఓకే, ఇంకా మనకి ఎక్స్టెన్షన్ ఉంది ఇక్కడే. ఓకే, ఇందులో మనం ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నాం అంటే, ప్రజెంట్ 30 feet రోడ్స్ ఇస్తున్నాం సార్. 30 feet రోడ్స్ తో పాటు చుట్టూ మన సైట్ కి ఫ్రీ కాస్ట్ వాళ్ళు ఇస్తున్నాం. ఇక్కడ ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తున్నాం. ఓకే, ఏ ప్లాట్ కా ప్లాట్ స్టోనింగ్. ఓకే, నెక్స్ట్ మనం ఇది ఒక 2-3 years మనమే మెయింటైన్ చేస్తాం. ఓకే, ప్లాట్స్ కొనుక్కున్న కస్టమర్ కి ఎప్పుడు వచ్చినా ఏదైనా ఉన్నా, ఓకే, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఓకే, లేదా ప్లాట్ కి సంబంధించి ఏదున్నా సర్వీస్ అనేది మనది ఎప్పుడు అందుబాటులో ఉండనే ఉంటాం మేము. ఓకే, ఏదో ప్లాట్ అమ్మినామా వెళ్ళిపోయినామా అని కాకుండా కస్టమర్ కి ఎనీ టైం వాళ్ళకి ఏ సర్వీస్ కావాలన్నా నెక్స్ట్ ఫర్దర్ గా చేయడానికి మా కంపెనీ రెడీగా ఉంది సార్. ఓకే సార్, చాలా మంచి ఆప్షన్ మీ కంపెనీ నుంచి. ఓకే, ఇంకొక విషయం సార్, మీకు ఈ వెంచర్ కి చుట్టూ డెవలప్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఈ వెంచర్ వచ్చేసి కొంగరకలానికి ఇప్పుడు సౌత్ హైదరాబాద్ లో ట్రెండ్ అవుతున్న కొంగరకలాన్, అవును, ఫాక్స్కాన్, కేయిన్స్, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇప్పుడు కొత్తగా అమెజాన్ డేటా సెంటర్ కూడా ఆల్మోస్ట్ 90% వరకు కూడా కంప్లీట్ అయ్యింది. ఇవన్నీ నియర్ బై లొకేషన్స్ కి ఎగ్జాక్ట్లీ మనది 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది సార్ ప్రాజెక్టు. ఓకే, ఇక్కడ సాగర్ హైవే కి 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది సైట్. ఓకే, అలానే ఆదిబట్ల టీసీఎస్ కి 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ టాటా ఏరోపేస్ నాదర్గుల్ దానికి 8 kilometers 9 kilometer డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, అలానే మన సైట్ దాటిన తర్వాత ఎలిమినేడ్ ఓకే, ఏరోస్పేస్ పార్ట్స్ తయారు చేసే ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని మన నాదర్గుల్లో ఉంది ప్రజెంట్. ఓకే, ఇంకో యూనిట్ ఇక్కడ మనకు అలర్ట్ చేశారు గవర్నమెంట్. ఓకే, అలానే హ్యుందాయ్ కార్స్, ఓకే, వాళ్ళకి ఒక యూనిట్ అలర్ట్ చేశారు ఇక్కడే. అది మన సైట్ దాటిన తర్వాత ఒక 2-3 kilometers ఉంటుంది. ఓకే, మనది ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతూ ఏదైతే అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ఉందో సార్, ఫస్ట్ ది గ్రీన్ ఫీల్డ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ని రీజనల్ రింగ్ రోడ్ ని కలిపేది. రెండేది అదేమో ఇండస్ట్రియల్ పర్పస్, కనెక్టింగ్ ట్రాన్స్పోర్ట్ కి అది ఓన్లీ. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ పర్పస్, ప్యూర్లీ 150 feet రోడ్. ఇది దీనికి NH7 అని S7 అని ఆల్రెడీ ఒక హైవే నెంబర్ ఇచ్చేశారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ కి 150 feet రోడ్. ఎక్కడైతే మనం అది కనిపిస్తుందో మన హౌసెస్ కి మధ్యలో నుంచి వెళ్ళబోతున్నటువంటి, ఇప్పుడు మన సాగర్ హైవే నుండి కనెక్ట్ అయినటువంటి ఈ రోడ్ అనేది 150 feet రోడ్. ఇది జస్ట్ మనకి ఒక 200 meter డిస్టెన్స్ లోనే ఉంటుంది. దాని పక్కనే మన సైట్. అంటే ఫ్యూచర్ లో ట్రాన్స్పోర్ట్
ఫెసిలిటీ చూసుకున్నా, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ చూసుకున్నా, లొకేషన్ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా మన సైట్ అనేది చాలా 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 హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్ ఇది. తప్పకుండా సార్. ఇంకొక విషయం కూడా మీరు గమనించారా, మనకి చుట్టూ మనకి హాస్పిటల్స్ పరంగా అయినా కానీ మనకి ఇంజనీరింగ్ కాలేజ్, చాలా మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా, మనకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియా ఏదంటే మనకి మంగళపల్లి సరౌండింగ్స్ అద్భుతంగా డెవలప్ అవుతుంది. మనకి ఎడ్యుకేషన్ పరంగా ఎక్సలెంట్ గా గ్రోత్ అవుతున్నటువంటి ఏరియా. మీరు చెప్పినటువంటి విధంగా కనెక్టివిటీస్ చూసుకున్నా అద్భుతంగానే ఉన్నాయి. ప్రైస్ పరంగా చూసుకున్నా మనకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద తక్కువలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి ఇంత మంచి ఆప్షన్స్ ఉన్నటువంటి ఈ వెంచర్ మొత్తం మనకి ఎన్ని ఎకర్స్ ఉన్నారు సార్? 3 acres లో డెవలప్ చేస్తారు. ప్రెసెంట్ 3 acres. మనం ప్రీవియస్ 5 acres అమ్మేసినాం. ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఇంకొక 3 acres వస్తుంది. ఓకే, తప్పకుండా సార్. మరి ఒక మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. తప్పకుండా మన కస్టమర్స్ కి చాలా బాగా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఈ కంపెనీలు ఏదైతే మన లేఅవుట్ కి 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఏవైతే ఉన్నాయో సార్, ఫాక్స్కాన్ ఒకటి, కేయిన్స్ ఒకటి, ఆదిబట్ల టీసీఎస్ ఒకటి, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఒకటి, ఇట్లా మంగళపల్లి లాజిస్టిక్ హబ్ ఒకటి, ఇట్లా చుట్టూ ఎక్కడ చూసుకున్నా మన ప్రాజెక్ట్ కి ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 4 to 5 lakhs వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. ప్రజెంట్ 1,00,000 నుండి 1,50,000 ఎంప్లాయ్మెంట్ అనేది రన్ అవుతా ఉంది ఆల్రెడీ ఫాక్స్కాన్ లిమిట్ గా. ఈ ఫుల్ఫిల్ కావడానికి ఇదంతా ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ అవుతే ప్రజెంట్ ఏదైతే ఇండ్ల పక్కన ఏదైనా లేఅవుట్ ఉంటే బాగుండు, అక్కడ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా కాకుండా సార్, ఇండివిజువల్ గా ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఇళ్ల పక్కన ఉన్న ప్లాట్ మాత్రమే వెతుకుతాడు. కాబట్టి అలాంటి కస్టమర్స్ కి, అలాంటి ఇన్వెస్టర్స్ కి ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టు ఫ్యూచర్ సిటీలో రేపు జాబ్ చేసిన ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ రోడ్ ఇది. కాబట్టి ఎక్కడైనా హైదరాబాద్ కు 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మంచి మంచి మంగళపల్లి అంటేనే ఎడ్యుకేషన్ హబ్. ఎడ్యుకేషన్ చూసుకున్నా, హాస్పిటల్ చూసుకున్నా, ట్రాన్స్పోర్ట్ చూసుకున్నా, ఎయిర్పోర్ట్ చూసుకున్నా, హైవేస్ చూసుకున్నా, ఇట్లా ఫ్యూచర్ సిటీ చూసుకున్నా, చుట్టూ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వచ్చేసి మనకి చూసుకున్నా జస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి సార్ మనకి ఇవన్నీ. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రైమ్ లేఅవుట్ సార్ ఇది. తప్పకుండా సార్, ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. సో గైస్ చూసారు కానీ చుట్టూ ఉన్న ప్రైజెస్ కన్నా సగం ధరకే అద్భుతమైన లొకేషన్లో ఎక్సలెంట్ కనెక్టివిటీస్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ని మీరు విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ ఇతర తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి సార్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక అద్భుతమైన ప్రాజెక్టుతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.